మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి జాతీయ స్థాయిలో వరకు ఉన్న కొందరు జర్నలిస్టు ముసుగులో ఉన్న బేకార్ చూడండి. మీకు ఏదో ఒక మూల ఆశ ఉంది అనుకోండి, ఏ రోజుకైనా దేశంలో పరిస్థితులు మారకపోతాయా? దేశం బ్రహ్మాండమైనటువంటి పురోగతి సాధించకుండా ఉంటుందా? దేశంలో జీవన ప్రమాణాలు కూడా అందరికీ సమానంగా దక్కకుండా పోతాయా? ఇటువంటి ఆశ మీదో ఏదో మూల ఉంది అనుకోండి, ఈ బేకార్ కాలం చూసిన ప్రతిసారి ఆశ ఆడి ఆశ కాదు, అసలు ఆశ పడడమే పెద్ద బూతురా బాబు అని చెప్పి మనమే అసహించుకుంటాం. సీరియస్లీ, ఈ యూట్యూబ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి చూడండి, డిజిటల్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మొదలు పెట్టండి, చూడండి ఎంత బేకారిగాలను అంటే అసలు వీళ్ళు మనిషి పుట్టికే పుట్టారా? వీళ్ళు నిజంగానే కడుపుకు అన్నం తినే జర్నలిజం అనే ముసుగులోకి వచ్చి ఉంటారా? వీళ్ళు బానిసత్వం చేసే వాళ్ళకు సరే ముడ్డి కడుగుతారు, సరే ఆ ముడ్డి కడగడం వరకే ఆగిపోతారా? లేకుంటే ఇక ఇంకేమైనా ఇంకెందుకులేండి, అంత దారుణంగా అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్గా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఈ దేశంలో యువత ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, జస్ట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామే, వేదిక, ఇంక రోడ్డు మీద వాళ్ళు ఇంకా ఒకసారి రాలే, ఏర్పాటు చేశారు. వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు చూడండి. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ ప్రభుత్వం, ఈ మంత్రి కాన్సన్ ఎవరో ఒకరు ఎందుకు బాధ్యత వహించరు? ఎందుకు రాజీనామా చేయరు? ఎన్నిసార్లు పేపర్లు లీక్ చేస్తారు? ఇలా స్టార్ట్ అవుతుంది వాళ్ళు ప్రశ్నించడం. అందులో బూత్ ఏముంది? చర్చ దేని మీద జరగాలి? రాజీనామా చేయాలా వద్దా అన్న దాని మీద చర్చ జరగాలి, పేపర్ లీకుల మీద చర్చ జరగాలి. లేకుంటే ఈ పాలన అద్భుతంగా జరుగుతూ ఉంటే, రూపాయి పతనం 100కు దగ్గరకు వచ్చి ఉంటే, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఇవన్నీ సమర్థించండి. లేదా అవన్నీ అద్భుత కార్యక్రమాలు, దేశం కోసం, ధర్మం కోసం, లేకుంటే ఏమంటారు, దేశం మీద ప్రేమ బాధ్యత లేదా మీకు? పెంచితే గుక్కపెట్టి ఎడుతారా? కట్టండి ఏమవుతుంది అని అన్నా చెప్పండి. వీళ్ళు ఇదంతా ఇసిపెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు, దాని మీద వీళ్ళు ఏం చేశారు? అది ఆ ఛానల్ దీనికి స్టార్ట్ చేసినటువంటి ఈ మూమెంట్ను డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అభిజిత్ ఎవరైతే ఉంటారో ఆయన చైనాకు పని చేస్తాడు, ఆయన పాకిస్తాన్కు పని చేస్తాడు, ఆయన ఇంకొకరికి పని చేస్తాడు. చూడ, ఒకటే సింగిల్ పదం మొత్తం డైల్యూట్ చేసే. ఇది ఎవడు చేస్తున్నాడు? ఎవడో రాజకీయ పార్టీ వాడు చేయట్లే. ఈ జర్నలిస్ట్ ముసుగులను తగిలించుకున్న బేకారగాలు ఉన్నారు చూడండి. ఆ బేకారగాలు మీరు జాతీయ మీడియా ముసుగును, మీరు జాతీయ మీడియాను దాన్ని గమనించకపోతే మన తెలుగులోనే చూడండి. అంటే మీరు ఎప్పుడైనా కనుక తీవ్రవాదులను చూసి ఉండకపోతే లైవ్లో మనకు తెలియదు కదా ఎవరో తీవ్రవాది, ఎవరు చూసి ఉన్నాం కదా ఖచ్చితంగా. మీకేమో బాధ అక్కర్లే, ఆ దరిద్రులు, ఆ శాడిస్టులు, ఆ సైకోలు ఎట్లుంటారు అని చెప్పి చూడలేదు అని. కొందరికి ఉంటాయి కదా సైకోలను, దగ్గర నుంచి అయినా చూడాలి. ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్ననే చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్ననే చూడండి. ఒక అవినీతి గురించి ఏమైనా ప్రశ్నిస్తే దాని మీద చర్చ ఉండదు. వాడు దొంగ, వాడు లంగ, వాడు హంతకుడు, వాడు ఫ్యాక్షనిస్టు, వాడు ఇవి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటే దాని మీద చర్చ లేదు. వాడు దొంగ, వాడు లంగ, వాడు ఫ్యాక్షనిస్ట్, వాడు హంతకుడు. ప్రభు అధికారాన్ని విచ్చలవిడిగా సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు అని మాట్లాడి దాని మీద చర్చ ఉండదు. వాడు దొంగ, వాడు లంగ, వాడి రాష్ట్రంలో ఇంతే, దేశంలో ఇంతే. దాన్ని లీడ్ చేసేది రాజకీయ పార్టీలు కాదు, ఈ మీడియా ముసుగులో ఉన్న ఈ బేకార్గాళ్ళే. ఇటువంటి వాళ్ళను చూస్తే దేశం ఎప్పటికీ కూడా ఉన్నతమైన జీవన ప్రమాణాలను, అందరికీ సరిసమానమైన అవకాశాలను ఎప్పటికీ పొందడం ఇంపాసిబుల్ అని చెప్పి మనకే 100% కాదు, 1,00,00,000 కోట్ల% క్లారిటీ వస్తుంది. ఒక్కసారి జర్నలిస్ట్ ముసుగులోని దరిద్రులను చూడండి, మీకు ఏమైనా భ్రమలు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి.